మమ్మల్ని యాక్సెప్ట్ చేసి రావడం అనేది ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన జనరేషన్, ఆనాడు జనరేషన్ ఆయన ఎంతో చిత్తశుద్ధితో ఆయన ప్రతి ధర్మం నిర్వర్తించి ఎన్నో ఇరిగేషన్ సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మానానికి అందరం సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసినందుకు ఆయనకి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రెడ్డి సంఘంలో నేను కూడా సభ్యుడు అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. కానీ ఈ ఊళ్ళో ఉంటుందో చాలా చూసుకోలేదు. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చాను. అక్కడ ఇక్కడ పక్కన దగ్గర ఎక్కడికక్కడ చేసి ఇక్కడ వచ్చాను. అందరూ కూడా సన్మానిస్తుంది. చాలా సంతోషం. తర్వాత మయ్యేరులో 2 సంవత్సరాలు, గణపరంలో 10 సంవత్సరాలు చేశాను. గణపరంలో రిటైర్ అయ్యాను. గణపరంలోనే నాకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. మరి నేను ఏ అధికారి చేత నాకు పడలేదు. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించినందుకు నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ సన్మానం చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు చేస్తూ ఇంకొకసారి ఈ సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడాల్సి వచ్చిందండి. నేను సంకేత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సుమారు 40 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్లో అనేక ప్రాంతాల్లో అత్యంత సంవత్సరాలు కొత్తపేట, ఆశ్రయపురం, గోదావరి, అలాగే బెంగళూరు, చెన్నైరెడ్డి కూడా ఎంతవరకు పనిచేయడం జరిగింది. పాస్పోర్ట్ సంగారెడ్డిగా రిటైర్ అవ్వడం జరిగింది. అలాగే ఈ డిపార్ట్మెంట్ సంబంధించి మా చిన్నమ్మాయి డాక్టర్ కరీ హేమలత ఎంఎస్ అబ్బాయి డిఫెన్స్లో మేజర్ క్యాడర్లో పనిచేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ అమ్మాయి 2-3 రోజులు రావచ్చు, కానీ అయితే ఈ టైం రావడం కుదరలేదు. అలాగే మరి మా సదస్సులందరూ కూడా అంతా ఇంజనీర్ చేస్తారు. నా తర్వాత అందరూ కూడా గ్రాడ్యుయేట్స్. అలాగే మరి మా తమ్ముడు పిల్లలు కూడా ఒకతను రీసెంట్గా ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే 2వ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాగే మా పిల్లలు కూడా అంతా డాక్టర్, ఎండి లెవెల్లో ఉన్నారు డాక్టర్స్, అంతా కూడా పోలీసులు ఉన్నారు. కన్న తల్లిదండ్రులు పురస్కారం కానీ లేకపోతే పిల్లలు తీసుకొని కానీ బాగుంటుంది. అందరినీ బాగానే ఎడ్యుకేటెడ్స్లను బాగా సెటిల్ అయ్యేలా చేసిన పనిచేస్తారు. అలాగే అందరూ బాగానే ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా ధైర్యం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీరు ఏదైనా ప్రపోజల్స్ పెట్టడం అనేది కూడా మన ఎట్లా గొప్ప. మనలో గుర్తింపు, ఎవరిని గుర్తించాలి, ఏంటి, మనలో ఏ స్థాయిలో ఉన్నారు, మన పరిస్థితి ఎలా ఉందా అనేది అంతా గుర్తించి అది కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పొలారెడ్డి మాస్టర్ గురించి అందరి గురించి కూడా మీకు తెలుసు. ఇదంతా కూడా తర్వాత మా జడ్రస్సులు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రెడ్డి వనభోజన కార్యక్రమానికి వచ్చేసిన రెడ్డి వనభోజన కార్యక్రమానికి వచ్చేసిన రెడ్డి సోదరులకు, సోదరిమణులకు అందరికీ నా నమస్కారం. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను 1992లో. 10 సంవత్సరాలు వర్క్ ఇన్స్పెక్టర్గా చేసిన తర్వాత నాకు ఏఈగా ప్రమోషన్ వచ్చింది. నేను పెనుమంటలో ఏఈగా సుమారు ఒక 10 సంవత్సరాలు పెనుమంటలో చేశాను. తణుకులో ఒక 5 సంవత్సరాలు చేశాను. ఈ సర్వీస్ కాలంలో అందరూ నాకు పూర్తిగా సహకరించారు. నన్ను ఈ కార్యక్రమంలో సన్మానం చేయడానికి రెడ్డి సోదరులు కనబరిచిన ఆసక్తికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇచ్చేసిన పెద్దలందరికీ మరియు పిల్లలకు నా ఉదయపూర్వక అభినందనలు. నేను మంచిర్యాల హై స్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను ఫస్ట్ పుట్టిన అయితే 1997లో పెనుమంట మండలంలో జాయిన్ అయ్యాను. ఇంకా 3 ఇయర్స్ సర్వీస్ ఉందండి నాకు. 3 ఇయర్స్ కూడా మంచిర్యాలలో పనిచేస్తాను. ముఖ్యంగా ఏంటంటే మన పిల్లలందరినీ ఇంటి దగ్గర శ్రద్ధ తీసుకుని పిల్లలు బాగా చదివించాలి. ఆ చదివిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
పిల్లలు తల్లిదండ్రులు ఏం పట్టించుకోకపోతే పిల్లలు కొందరు రోడ్లంతా తిరుగుతున్నారు. అటువంటి పరిస్థితులు లేకుండా మన పిల్లలు మనం ఇంటి దగ్గర పట్టించుకుని శ్రద్ధ తీసుకుంటే మాత్రం మన పిల్లల పరిస్థితి భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఆరాధనకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ తెలుసు, నా ఫస్ట్ పుట్టింగ్ రామేశ్వరం. తర్వాత ప్రస్తుతం నేను తేటల హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఇంకా 4 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. అలాగే నాకు 2 అబ్బాయిలు మీకు తెలుసు. పెద్ద అబ్బాయి ఎస్ఐ కింద ట్రైనింగ్లో చివరి నెలలో ఉన్నాడు. ఈ నెలతో ట్రైనింగ్ అయిపోతుంది ఆ కరుడికి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాడు ప్రస్తుతానికి. వాళ్ళకి ఖాళీ లేకపోవడం వల్ల రాలేకపోయాడు. చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్. ఇద్దరు సెటిల్ అయ్యారు భగవంతుడి దయ వల్ల, మీ అందరూ ఆశీర్వచనాలతో. ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను 31 సంవత్సరము రక్షణ దళ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పెద్దలందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీ మేడపడుకోవడానికి జరిగింది. నేను 1998లో డిఎస్ ద్వారా ఎస్టీగా సెలెక్ట్ అయ్యి ఫస్ట్ పుట్టింగ్ కొమ్మర్లో పనిచేశాను 2 years. తర్వాత చాలా కాలం మంచిలో పనిచేశాను. మంచి నుంచి ప్రమోషన్ మీద ప్రస్తుతం 2019 నుంచి మామూలు హై స్కూల్లో పనిచేస్తున్నానండి. ఈ కార్తీక వన సమారాధనకి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రెడ్డి మిత్రులందరికీ నమస్కారం అండి. మాకు ఈ సన్మానాన్ని చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను 2021 నుంచి నెట్టుపల్లి ఎస్వీఆర్కి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. నాకు ఈ జాబ్ రావడానికి నా భర్త గంగాధర్ రెడ్డి, ఇంకా నా కుటుంబ సభ్యులు, మిత్రులు నాకు చాలా సహకారాన్ని అందించారు. నేను వారందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ, ఇంకా నా మిత్రులకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మమ్మల్ని గుర్తించి మాకు ఈ సన్మానాన్ని చేస్తున్నందుకు అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన రెడ్డి సోదరులకు, మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం తరఫున ఈరోజు మాకు ఇంత సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 2008 వెటనరీ డిపార్ట్మెంట్లో బిఏకి జాయిన్ అయ్యాను. ప్రస్తుతం నేను ప్రమోషన్ ఎల్ఐసి కింద ప్రస్తుతం పాలకొల్లు మున్సిపాలిటీలో చేస్తున్నాను. ప్రస్తుతం జూనియర్ వెటనరీ ఆఫీసర్ ప్రమోషన్ పొందడానికి జరుగుతున్నాను. ఇది మంత్రులుగా నెక్స్ట్ మంత్రులుగా వస్తుంది. నాకు ఈరోజు ఇలా చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మరియు ఈ కార్యక్రమానికి ఫస్ట్ టైం అనుకుంటా ఇలాగ ఎంప్లాయీస్ని పిలిచి ఇలా చేయడం. ఇలాగే మరెన్నో జరపాలని చెప్పి చాలా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి గ్రామ ప్రజలందరికీ మన నమస్కారాలండి. ఈ విధంగా మా కుటుంబానికి ఇలా సన్మానం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజంగా పెళ్ళైన తర్వాత ఇలా అనేది ఇదే ఫస్ట్ టైము. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాగే చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇలా మేము ఇప్పుడు ఉన్నాము అంటే అది నా భర్త తల్లిదండ్రులు కష్టమై ఉంటుంది. మా వాళ్ళగారు కూడా కాళ్ళు లేకపోయినా సరే అలాగే చాలా కష్టపడి ఈరోజు నిలబెట్టాను మమ్మల్ని. దాన్ని నేను చాలా సంతోషిస్తాను. అలాగే మా అందరికీ సత్కారం చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే బాగా నిలబడిన వాళ్ళందరినీ మీరు అందరూ సపోర్ట్ చేయాలి అని నేను ఆశిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నేను 2021లో గాఫర్ మండలం జాయిన్ అయ్యాను. ఏపీ గైడెన్స్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ.